వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనమైతే మైన్క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం. సెకండ్ టూ. అవును ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేనైతే విలేజ్ అయితే కనబడతా ట్రై చేసాం, కానీ దొరకలేదు. ఇప్పుడైతే ఈరోజు అయితే ఎలాగైనా వెళ్ళి విలేజ్ అయితే కనబడదాం. ఓకే గైస్, ఇంకా మీరు ఎవరైనా ముందు వీడియోలోకి వెళ్ళే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టకపోయి ఉంటాయి, ఇప్పుడు వెళ్ళి కొట్టేయండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. తమ్ముడు ఇంట్రో వేసుకోమ్మా. అయితే విలేజ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఓకే, మా ఇక్కడ పంప్కిన్స్ ఉన్నాయి కాబట్టి మనమైతే అదంతా తిరిగాము, అటంతా లేవు కాబట్టి ఈ ఓషన్ దాటి అయితే వెళ్ళి చూద్దాం. ఏమో దొరకొచ్చేమో, ఏమో మామూలుగా గెస్ట్ చేసాం. విలేజ్ దొరికిన తర్వాత అయితే మనం మైనింగ్కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. మనకి టూల్స్ అవన్నీ రావాలి కదా. బోట్ చేసుకోవచ్చు కదా. అవును తేజ, మంచి ఐడియా ఇచ్చావు. ఏ కుక్కలు అయితే ఉన్నాయి ఇక్కడ. బోన్స్ ఉన్నాయి కదా మన దగ్గర. మన దగ్గర బోన్స్ ఉంది కదా. అదే గుర్తు చేసావు తేజ. ఓకే, దీనికైతే పెట్టారు. టేమ్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఇంకోసారి అయితే ట్రై చేసి చూద్దాం తర్వాత ఎప్పుడైనా. ఫస్ట్ మనకైతే ఇంకా కొంచెం వుడ్ అయితే కలెక్ట్ చేద్దాం, ఎందుకని మంచిది ఉంటుంది. బోట్ చేసుకుందాం. చెస్ట్ బోట్ చేసుకుందాం ప్రేమ్, లేకపోతే నార్మల్ బోటా? నార్మల్ బోటే బెస్ట్ తేజ. చెస్ట్ బోట్ ఏమవుతుంది? చెస్ట్ బోట్లో అయితే మనం లూట్ అయితే ఉంచుకోవచ్చు, కానీ మనకంతా ఎక్కువ లూట్ ఏం లేదు కదా, కాబట్టి ఏం అవసరం లేదు. ప్రేమ్, మనం నైట్ అయిపోతా తర్వాత వాటర్లో ఉండిపోతే జాంబీస్ రావుగా. రావు తేజ, కాకపోతే సముద్రం నుంచి అయితే రావచ్చు, తెలీదు. ఓకే, మనకైతే వుడ్ అయితే బాగా వచ్చింది, ఎందుకని మంచిది. ఇంకో చెట్టు అయితే కొనం. ఓకే, బోట్ చేసుకొని అయితే మిమ్మల్ని కలుస్తాం ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు బోట్ ఎలా చేయాలో చూపిస్తాం మీకు. ఫస్ట్ అయితే టేబుల్ పెట్టి మన వుడ్ని అయితే కొంచెం కన్వర్ట్ చేసుకోవాలి. ఈ వుడ్ ఉందిగా, ఎందుకు వేస్ట్ చేయడం. ఓకే, ఈ వుడ్ని అయితే ఎలా పెట్టాలంటే ఎలా పెట్టాలి ఫ్రెండ్స్. ఓకే, వచ్చేసింది. ఇంకా బోట్ అయితే వచ్చింది, చూసారు కదా ఎలా చేయాలో. ఇంకా గమ్మున అయితే చెస్ట్ బోట్ రాలేదు ఫ్రెండ్. చెస్ట్ బోట్ అవసరం లేదు తేజ, మనకి ఎక్కడ పడితే అక్కడ చేసుకోవచ్చుగా. అవును తేజ. వెయిట్ అయితే వెళ్ళి చూద్దాం. కొంచెం అలా వెళ్ళి చూద్దాం. మీరు ఇక్కడ గుర్రం బొమ్మ ఉందని నొక్కకండి, మీరు నీళ్ళ పడిపోతారు. అవును ఫ్రెండ్స్, మీరు ఈ సెట్టింగ్స్ పెట్టుకున్నప్పుడు అది నొక్కితే అలా నీటిలోకి అయితే మునిగిపోతారు. సరదాగా అనుకోని అలా చేస్తే జాంబీస్ అయితే వచ్చేస్తే మళ్ళీ జంగుల్లోకి అయితే మనం వెళ్తున్నాం. ప్రేమ కానీ అక్కడ మష్రూమ్ ట్రీ చూడగానే ఏంటి గొర్రెలు కింగ్ కాంగ్ ఉండదు కదా, అది వచ్చినట్టు అనిపించింది. దాని చోటే అలాగే అనిపిస్తుంది తేజ. ఓకే, ఇక్కడైతే షుగర్ కేన్ ఉంది, తీసుకొని అయితే వెళ్దాం. ఇలా అయితే కొడితే ఇదైతే పగిలిపోతుంది. డాల్ఫిన్ అయితే వచ్చింది మన తోడు. చూడండి, దీని దగ్గరికి వెళ్తే అలా స్పీడ్ అయిపోతాము. ప్రేమ్, ఆక్సిజన్ అయిపోతుంది, వాటర్ సీ ఉంటుంది. అంతే, నిజమే, పైకి వెళ్ళిపోతాం. చూడండి ఎంత స్పీడ్ వెళ్తున్నాను. అదంతా డాల్ఫిన్ వల్లే. షుగర్ కేన్ అయితే చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మనకి తర్వాత. డాల్ఫిన్ ఏమవుతుంది ప్రేమ్? డాల్ఫిన్ అయితే మనం నీటిలో వెళ్ళినప్పుడు లైట్ అయిపోతుంది, స్పీడ్గా వెళ్తాం. ఓకే, వెళ్ళిపోతాం తీసుకోండి. ఇక్కడ విలేజ్ దొరకకపోతే ఇంకా దూరం వెళ్ళాల్సి వస్తుందేమో. ఓకే, ఇటు అయితే వెళ్ళి చూద్దాం. మొత్తం చీకటిగానే ఉంది. ఓకే, ఇటు అయితే వెళ్ళి చూద్దాం. మేము దొరకచ్చేమో. మన లక్కీ అయితే దొరుకుతుంది, లక్కీ కాకపోతే దొరకదు. మనం పడుకుని లెక్కిస్తాం ఒకసారి. అవును, స్లీప్ వేద్దాం. అవును, నైట్ అయిపోయింది. జస్ట్ మిస్లో అయితే బాక్స్ వచ్చేస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఓకే, బెడ్ అయితే దొరికింది. వెళ్ళిపోదాం ఇంకా మన అన్వేషణకి. ఇటైతే ఉండొచ్చేమో
తేజ, మనకి చెప్పలేము. అవును. లేకపోతే మనం మొబ్బులైపోతాం. వాము వాము పెద్ద కేవ్ అయితే ఉంది ఇక్కడ. తర్వాత ఎప్పుడైనా వద్దాం ఇక్కడికి. ఫస్ట్ మనకి విలేజ్ అయితే కావాలి. ఓకే గైస్, మేమైతే బ్రైట్నెస్ అయితే కొంచెం పెడతాం. ఓకే, మనం అన్వేషణ అయితే కంటిన్యూ చేద్దాం. జంగల్ అయితే అయిపోతుంది. జంగిల్ అయిపోయిన తర్వాత మనకి విలేజ్ దొరకొచ్చేమో. మళ్ళీ సీ అయితే వచ్చింది. దాటుకొని వెళ్ళాల్సిందే, తప్పదు. ప్లేస్ అవ్వట్లేదండి ఇది. వచ్చింది. ఇదైతే వెళ్ళి చూద్దాం, దొరుకుతుందేమో. ఫుడ్ తిని ప్రేమ్. తింటాం తేజ, కొంచెం తగ్గాకైతే తింటాం తేజ. మళ్ళీ ఫుడ్ వేస్ట్ అవుతుంది. ప్లేస్ చూసుకోండి. టచ్ అయితే అయిపోయింది బట్టలు. ఒక మన అన్వేషణ కంటిన్యూ చేద్దాం. మనం తిరిగి తిరిగి ఎక్కడికే వచ్చామా ఏమో, నాకు అలా అనిపిస్తుంది. ఓకే, ల్యాండ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఓకే, బోట్ అయితే వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? వర్షం అయితే పడుతుంది, చాలా జాగ్రత్తగా ఉంది. స్లీప్ వేయడానికి కూడా రాదనుకుంటా ఇప్పుడు. రాము, ఇక్కడ స్పైడర్ అయితే ఉంది. చాలా స్లీప్ అయితే వేసేది. స్టోరేజ్ ఎక్కువైందని వచ్చింది, అందుకే అలా అయింది. ఇప్పుడైతే మనమైతే ఈరోజు దగ్గరికి వెళ్దాం. గాయస్, చెప్పడం మర్చిపోయాను, పోయిన వీడియోలో అయితే మనకైతే సౌండ్ చాలా ఎక్కువ వచ్చేసింది కదా. ఈసారి అందుకే వాల్యూమ్ అంతా తగ్గించేసాం, మళ్ళీ మీకు వినపడదని వాయిస్. నా హార్ట్ సెంట్ తగ్గిపోయినాయి అని చూసారా? ఇందాక స్పైడర్తో ఫైట్ చేసామన్నమాట. థండర్ పడింది కదా, వర్షం పడింది కాబట్టి. ఇంత దూరం వచ్చినా మనకి విలేజ్ అయితే కనబడతలేదు. ప్లేన్స్లో తిరుగుతున్నాం. ప్రేమ్, చెట్టు తక్కువ తీసాం, మనం వాడుకోవచ్చా? వద్దు తేజ, మనకు విలేజ్ అయితే దొరకాలి కదా ఫస్ట్. ఇక్కడ ఎక్కడైతే విలేజ్ అయితే దొరకట్లేదు అసలు. అక్కడ దగ్గరలో ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ప్రేమ్, అక్కడ ఉంది విలేజ్. ఇక్కడ పంకిన్స్ అయితే ఉన్నాయి తేజ, దగ్గరికి వచ్చినట్టున్నాం మనం. పంకిన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ దగ్గరలో విలేజ్ ఉందేమో పంపితీసి. మనకు దొరికితే చాలా లక్కీ మనం. పైన ఉంటుందేమో. ఏమో తేజ, వెళ్ళి చూద్దాం. అది కూడా దొరికింది. ఫైనల్గా దొరికింది ఫ్రెండ్స్, ఇంత దూరం వచ్చిన తర్వాత. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ ఉంటుందేమోని. ఇంత దూరం వస్తే దొరికింది ఫ్రెండ్స్. చూసారా, అక్కడ పంకిన్స్ ఉన్నాయి కాబట్టి మనకు దొరికింది. దగ్గరలో విలేజ్ ఉందని. ఇక్కడ విలేజర్ అయితే ఉన్నాడు. హాయ్ విలేజర్, ట్రేడింగ్ ఏమి ఇస్తాం? మాకు వద్దులే, వెళ్ళు. ఇక్కడ హేబుల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, మనకు ఫుడ్ అయితే చాలా వచ్చేస్తుంది. ఫుడ్ వస్తుంది మనకి, ఆవులు కూడా మేతకి. అవును ఫ్రెండ్స్, ఇక్కడ దీంతో అయితే వీట్ అయితే వస్తుంది. షుగర్ కేన్ అయితే చాలా ఉంది ఇక్కడ, మనకైతే చాలా యూజ్ అవుతుంది. ప్లాంట్ చేసుకుందాం. మరి మన విలేజ్లో ఏం ఇల్లు తీసుకుందాం? పెద్ద ఇల్లు తీసుకుందాం తేజ, లేదా మనం ఇల్లు కట్టుకుందామా? ఫస్ట్ అయితే మనమైతే ఒక ఇల్లుని అయితే కబ్జా చేద్దాం, తర్వాత మనం ఇల్లు కట్టుకోవచ్చు. ఫుడ్ అయితే చెట్టు. ఇక్కడ మేక కూడా ఉంది. మేక కాదు, ఓ సారీ, ఆవు. క్యారెట్స్ మా దగ్గర లేవు. పైన తోట ఉండదు. ఐరన్ ఇదిగో ఇక్కడ అయితే
ఐరన్ గోళం అయితే ఉన్నాడు. ఐ గోళం ఇప్పుడు నేను చంపైపోతున్నాను అనమాట. బాధపడికే. మన ఈ ఎదురుగా బాక్స్ వేసుకోవాలి. అమ్మో వచ్చేస్తున్నాడు. దూరం వెళ్ళిపోవాలి. ఓకే ఇక్కడ అయితే వేసుకున్నాం. చాలు. ఓకే మనోడైతే వస్తున్నాడు అనమాట. ఇప్పుడు లేపేదాం ఇన్ని. దా బ్రో యాక్ట్ చేయకు బ్రో నువ్వు. దా బ్రో. గోళం అయితే మన దగ్గరికి వస్తాకైతే భయపడుతున్నాడు. ప్రేమ్ మన దగ్గర స్టిక్స్ ఉన్నాయి, బాణాలు ఉన్నాయి. మన దగ్గర బౌ అయితే లేదు తేజ. అది ఒక బౌ ఉంది, ఒకటి యారో ఒకటే ఉంది, బౌ లేదు. బౌ చేసుకున్నాం స్టిక్స్తో. 6తో మరి స్ట్రింగ్ కావాలిగా. స్పైడర్ది వచ్చింది కదా. స్పైడర్కి తక్కువే వచ్చింది. ఇది కావాలని రావట్లేదు. నాకు ఏదో తేడా కొడుతుంది ఫ్రెండ్స్. దొరికింది గొర్రె. ఇప్పుడైతే పెట్టుకుందాం మనం. కొంచెం ఎదరికైతే వెళ్దాం. ఆయన దొరకట్లేదు. చాలా ముందుగా ఉంది ఈ గోళం. ఇప్పుడేం దొరుకుతుందా? వాట్ ద హెక్. తనకి అమ్మాయి అంటే ఇష్టం కదా గోళమన్కి. కాదు కదా ఇష్టం లేదు. ఇప్పుడు కదిలింది ఫ్రెండ్స్. మనం ఎదురు వచ్చేద్దాము. చేస్తుంది. మనకు ఐరన్ అయితే కావాలి ఫ్రెండ్స్. దీని అయితే లేదు. ఓకే దొరికింది. ఐరన్ రాలేదు. ఎందుకు రాలేదు తేజ? పడింది. ఒకటి వచ్చింది. ఒకటి కాదు చాలా వస్తాయి. మనకు అలా కనబడింది అంతే. వచ్చేసింది ఫైనల్గా ఐరన్. ఎన్ని వచ్చినాయి? 3 అయితే వచ్చినాయి. చాలా తక్కువ వచ్చినాయి ఫ్రెండ్స్. కావాలని అలా జరిగింది. ఇక్కడ హేబెల్స్ అయితే ఉన్నాయి. గంట సూపర్. మనం గంట కొట్టామంటే విలేజ్లో అందరూ ఇంట్లో వెళ్ళిపోతారు. అది కూడా పరిగెడుతున్నారు. ఈ వాండరింగ్ టైడర్ అయితే స్పాన్ అయ్యాడు ఇప్పుడే. హాయ్ బ్రో. ఏ బ్రో కింద కరవా బ్రో. వెళ్దా ఏమిస్తుందో చెప్పు. అన్నీ వేస్ట్ చేస్తాడు ఫ్రెండ్స్. ఎమరాల్డ్ వేస్ట్ తప్ప. అప్పుడు అవన్నీ మన మీద దాడి చేస్తాయి తేజ. ఇది పెద్ద ఇల్లు బాగుంది. చెస్ట్ కూడా ఉంది. ఒకటి యాపిల్స్ ఉన్నాయి, చాలా యూజ్ అవుతాయి. ఇది మన ఇల్లు కింద పెట్టేసుకోవచ్చా? మంచిగా తేజ పెట్టేసుకుందాం. ఇస్తే బెడ్ కూడా ఫ్రీగా అవుతుంది ఇక్కడ. మనకి ఒక చెస్ట్ అయితే సరిపోదు, డబుల్ చెస్ట్ పెట్టుకుందాం. ఫర్నేస్ అయితే పెయిన్ పెట్టుకుందాం. ఇవ్వండి ఫుడ్ అయితే పెట్టేద్దాం ఇంట్లో. ఫస్ట్ అయితే ఒక పికాక్స్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకని మంచిది. యాక్స్ కూడా చేసుకో. యాక్స్ రాస్తే ఐరన్తో. షీల్డ్ కావాలి ఫ్రెండ్స్ మనకి. ఫస్ట్ ఏం చేద్దామంటారు? షీల్డ్ అయితే చేసుకుందాం, మనకి చాలా యూజ్ అవుతుంది. మనకి షీల్డ్ అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏమైనా మాబ్స్ అటాక్ చేసినప్పుడు రక్షణగా పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకోవచ్చు ప్రేమ్? కూర్చుంటే సరిపోతుంది. ఇదిగోండి మనకి 2 మిగిలిన కాబట్టి చేసేసుకుందాం. స్వాడ్ ఈ 2 అయితే మనకు చాలా ఇంపార్టెంట్. ఇంకో చెస్ట్ అయితే చేసుకుందాం మనం. ప్రేమ్ మన ఇన్వెంటరీలో చాలా ఎక్కువ ఉన్నాయి కదా తేజ. చెస్టా? నేను ఇంకా క్రాఫ్టింగ్ చేద్దాం. ఓకే ఇలా కూర్చుంటే షీల్డ్ అయితే వస్తుంది. ఓకే డబుల్ చెస్ట్ అయితే వచ్చింది. షుగర్ కేన్ అయితే చాలా వచ్చింది ఫ్రెండ్స్, మనకి యూజ్ అవుతుంది తర్వాత. సాప్లింగ్ ప్లాంట్ చేద్దాం ఇక్కడ. సీడ్ అయితే అవసరం లేదు. సీడ్ కావాలి, మనం బాటిల్ పెంచుకోవచ్చు. ఓకే ఇది అయితే అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు. చాలా చెత్త అయితే ఉంటుంది. నువ్వు నా ఇంట్లోకి ఎందుకు వచ్చావురా? బయటికి లేపేస్తాను నిన్ను అర్జెంటుగా. బాంబెట్ లేపే. వామో వీళ్ళందరూ వస్తున్నారు మన మీదకి. ఆగు
చంపేశాను. షుగర్ సార్ యాక్టింగ్ చేస్తున్నారు, యాక్టింగ్. అయ్యి మన మీద ఇక్కడ షుగర్ కేన్ అయితే ఉంది. వావ్ భలే పెంచుతుంది. మన ఇంటికి వెళ్దాం ఫస్ట్. ఇక్కడైతే మనకి లూట్ అయితే దొరుకుతుంది తేజ. ఏం లేదు, వేస్ట్. క్రాఫ్టింగ్ టైప్లో అయితే ఉంది. మనకి ఇంకా లూట్ అయితే దొరుకుతుందేమో చూద్దాం తేజ. ఫస్ట్ మన ఇంట్లో లోపలికి వెళ్ళి అక్కడ బోర్డెట్టు మై హౌస్ అని. మనం పెట్టకపోయినా వాళ్ళు లోపలికి ఏం రారు తేజ. ఇక్కడైతే ఇది ఉన్నాడు, ఇడేమైనా ఇస్తాడేమో. వావ్ హెల్మెట్ అయితే ఇస్తున్నాడు, మనకి చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఎమరాల్డ్స్ అయితే కావాలి, చూద్దాం ఎవడన్నా ఇస్తాడేమో. బుడ్డా విలేజర్ హాయ్. ఆ బుడ్డ విలేజర్ పరిగెట్టేస్తాడు. పెరిగిన తర్వాత అయితే ఆడు విలేజర్ అవుతాడు. ఇదేనా మళ్ళీ ఇల్లు? ఇదే కదా. యా ఇది కాదు తేజ, ఇది ఇంకోటి. వావ్ సూపర్ ఎక్సలెంట్, వావ్ మైండ్ బ్లోయింగ్. మన ఫుడ్ అయితే దొరికింది, యాపిల్స్ కూడా దొరికినాయి. సూపర్ ఎక్సలెంట్. మన ఇల్లు ఎదురా ఇగో ఇక్కడ ఉంటుంది. ఇదేనా? ఇది కాదు, అదిగో ఓపెన్లో అయితే ఉన్నాయి తలుపులు. ఎవరైనా వచ్చేస్తారో మళ్ళీ. ఇదిగో తేజ ఎంతమంది. ఒకవేళ విలేజర్లో మన లోపలికి వచ్చి ఏమైనా పెడతారా? ఏం పెట్టరు తేజ, వేస్ట్. మనం విలేజర్ని వదులుదామా ఇద్దరిని? చూద్దాం తేజ. మనకైతే ఫుడ్ అయితే ఒక చోట పెట్టుకుంటాం. మనకైతే పొటాటోస్ అవసరం లేదు, యాపిల్స్ కూడా అవసరం లేదు. మనకైతే ఫస్ట్ అయితే నైట్ అయిపోయింది, బ్రెడ్ అయితే కావాలి. వెళ్ళి పడుకుంటాను తేజ. ఇదైతే గమ్మున రావట్లేదు. వచ్చింది. ఇప్పుడు మనం బ్రెడ్ ఎలా చేసుకోవాలంటే ఇలా 3 పెట్టుకుంటే వచ్చేస్తాయి. మనకైతే ఒక 25 సరిపోతాయి, అంతకంటే ఎక్కువ వద్దు. ఓకే 25 వచ్చినాయి, ఎందుకని మంచిది కొన్ని పెట్టుకుందాం. ఓకే ప్రేమ్ 10 వస్తుంది చాలు. నైట్ అయితే అయిపోయింది, స్లీప్ వేసేసి మైనింగ్కి అయితే వెళ్దాం. ఫస్ట్ తలుపులు అయ్యరా. వేస్తాను తేజ. ప్రేమ్ తలుపులు అయ్యి ఫస్ట్. ఓకే వేస్తా. ఇది యారో అయితే అవసరం లేదు మనకి. ఓకే తలుపులు ప్లస్ స్లీప్ వేసేద్దాం ఇక్కడ. ఏంట్రా నువ్వు, లే లే బొబ్బులే, పక్కలాడుకో. నా బెడ్ ఇది. మన ఇంట్లోకి వచ్చి మన బెడ్రూమ్లో పడుకున్నా. సర్లే పాపం తేజ, వీడికి ఒక బెడ్ పెడదామా? ఫస్ట్ అయితే మనకి ఏడీడు మాయమైపోయాడేంటి? ఇక్కడ ఇదైతే ఉంది, ఇదే చూసాం కదా మనం. ఇక్కడ విలేజ్లో ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాం తేజ. తలుపులు ఏమన్నా ఇంటికి తలుపా? ఓకే మళ్ళీ ఎవరైనా దూరిపోతారు. ఓకే ఇక్కడ ఐరన్. ఓయ్ స్పైడర్ మ్యాన్ ఏం చేస్తుంది ఇక్కడ? వామ్మో స్కెల్టన్ కూడా ఉన్నాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓ ఇది కొడుతున్నాడు. లే 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 వామ్మో కొట్టేస్తున్నారు. క్రీపర్ వామ్మో అన్నీ నా మీద పడ్డాయండి. వామ్మో వామ్మో పేలిపోయింది. చే చాలా వేస్ట్. అమ్మో స్కెల్టన్ అయితే ఉంది, బాబు చంపేసేలా ఉంది ఇది. ఇప్పుడు ఎలా కొడతా చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్కెల్టన్ అయితే చంపిన, బోన్స్ అయితే వచ్చినాయి. మనకి డ్యామేజ్ కూడా గట్టిగా పడింది. మనకు ఆర్మర్ లేకపోతే కిందకి వెళ్తే చచ్చిపోతాం. కాబట్టి వీడు ఏమిస్తాడు? పొటాటోస్ ఉన్నాయి, కాకపోతే వీడికి సరిపోదు. మనకి క్యారెట్స్ కావాలి. ఒకడైతే కనబడ్డాడు కదా ఎమరాల్డ్స్ చెప్తానని క్యారెట్స్ కోసం. విలేజర్స్ క్యారెట్స్ లేదా ఏమైనా ఇస్తే వాళ్ళు అయితే బ్రీడ్ అయితే అవుతారు.
బేబీ విలేజెస్ ఇస్తారు. ఆడేడి మనకి ఇంతదాకా దొరికినాడు. ఇగో ఇక్కడ ఉన్నాడు. ఇది క్యారెట్స్ కావాలి, ఇచ్చేద్దాం. ఈడు కదా ఇంకోటి ఎవడు మీ దగ్గర క్యారెట్స్ ఉన్నాయా? పొటాటోస్ వద్దులే. ఫుడ్ అయితే ఆడైతే కనబడలేదు ఫ్రెండ్స్ నాకు. ఇంకా ఇక్కడ ఉన్నాడు. ఇదేనా? ఏ హూవారు? ఈడు కాదు, ఇక్కడ స్విమ్మింగ్ చేస్తున్నాడు. ఆడెక్కడున్నాడు తేజ? కనబడతలేదు. ఏ బేబీ విలేజర్ హాయ్. అది గో ప్రేమ్. ఈడెవడు? ఈడు కాదు తేజ, బ్లాస్ట్ ఫర్ నేను చూడాడు. మనకు ఆడైతే దొరకలేదు ఇంకా. షే, నాకు పొటాటోస్ అయితే కావాలి. ఓకే దొరికేసినాయి. వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. జంప్ అయిపోదాం. అక్కడ వీట్ రోడ్ అయితే ఉన్నాడు కదా, ఆడికి వీట్ ఇచ్చేద్దాం వెళ్ళి. నాయ్ ఆడేం చేస్తున్నాడు ప్రేమ్? ఆడైతే తీసేసుకుంటున్నాడు. మళ్ళీ మనం లేపేస్తున్నామని. మనకైతే ఆడైతే దొరకలేదు ఇంకా. ఎక్కడ ఉన్నాడండి తేజ? ఏమో ప్రేమ్. ఓకే కొంచెం సేపట్లో అయితే మనం మైనింగ్కి వెళ్దాం. ఈడేనా? ఈడే ఎస్. సరిపోలేదు తేజ మనకి ఇంకా క్యారెట్స్ అయితే కావాలి. మనమే ఫార్మింగ్ చేద్దామా? మనమే ఫార్మింగ్ చేస్తే ఏం బాగుంటుంది. వావ్ ఇక్కడ పిగ్స్ అయితే ఉన్నాయి. లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళు. పిగ్ పిల్లలు పెడదామా? పిగ్స్ అయితే క్యారెట్స్కి అయితే అట్రాక్ట్ అవుతాయి. మనం పిల్లల్ని తయారు చేయొచ్చు పిగ్ని. అవును, కొట్టేసుకుంటున్నారు ఎందుకు మీ ఇద్దరు? లైన్గా రావచ్చు కదా. నాకు మెంటల్ వచ్చిందంటే కొడేతను. యాషేడు క్రిస్టియన్ వాళ్ళగా. ఓకే వచ్చే రండి. రావంటే వెళ్తాం, మనకి ఎందుకులే కానీ వెళ్ళిపోదాం. పిల్లల్ని తయారు తెచ్చుకోదు ప్రేమ్. ఫస్ట్ మనమైతే మైనింగ్కి వెళ్ళాలి కదా. ఇక్కడ ఉన్నారు చూడు. పమ్మో జస్ట్ మిస్ అయితే హోల్లో పడిపోయాను. నువ్వేమిస్తావు? వీటా? నీకు వీట్ కావాలా? అయితే తీసుకొస్తా. మనకైతే ఒక హెల్మెట్ అయితే కావాలి కాబట్టి చేసేస్తున్నాం. చూడండి పికాక్స్తో అయితే మాన్ చేస్తున్నాను ఫస్ట్ టైం కేబుల్స్ని. సూపర్, బాగా బ్రేక్ అవుతుంది. మనం వచ్చి 5 days అయింది. అవును 5 days అయితే గడిచింది. కొమ్మనైతే తీసేసుకొని మైనింగ్కి అయితే వెళ్దాం. నువ్వేంటి జంప్ చేస్తున్నావు? అంత ఆశగా ఉందా? పక్కన ఆడుకో. ఆడేదో ఆశగా ఉన్నట్టుంది జంప్ చేతకి. పడితే బాగుంటుందేమో. ఫస్ట్ అయితే ఈ ట్రీస్ని అయితే ప్లాంట్ చేద్దాం. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకే చాలు. ఇప్పుడు మనకి కేబుల్స్ అయితే కావాలి. 64 చాలా ఎక్కువ. ఇవి 5 అయితే కావాలి మనకి. కరెక్ట్గా 5 అయితే వచ్చినాయి. ఇప్పుడు మనకైతే హెల్మెట్ అయితే వస్తుంది. ఆడేడి అది ఇక్కడ ఉన్నాడు. దా బ్రో 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 ఎక్కడికి వెళ్తున్నా బ్రో? నిన్నేం చేసాను బ్రో నేను? ఈడు పరుగు. ఇక్కడ ఒక హెల్మెట్ అయితే ఒకటి ఇంకా ఇచ్చేసాడు. ఇప్పుడైతే మనకు ప్రొటెక్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం ఒక హెల్మెట్ అయితే వేసేసుకున్నాను. ఇంక వెళ్ళిపోదాం మైనింగ్కి. కేవ్ అయితే దొరకాలి ఫ్రెండ్స్ మనకి. అటు వెళ్ళి చూద్దామా? బెడ్రూమ్ ఉందా నీ దగ్గర? ఉంది తేజ. టెస్ట్ బుడ్లు ఇప్పిస్తావా? ఇదిగో తేజ. ఫుడ్ అయితే వెళ్తుంది. ఇక్కడ ఏమైనా కేవ్ ఉందేమో చూస్తా.
ఇప్పుడు మేకలను పెంచుకుందాం తర్వాత మనం. పెంచుకుందాం చిన్న. ఇక్కడ ఏంటిదో అంత ఉందో అమ్ము లావా పూల్. గాలి ఏంటిది? ఇప్పుడు ఏం లెదర్ వచ్చింది. లావా ఇప్పుడు ఏం లెదర్ ఇది పైన ఉంది, రాక్ లాగా ఉంది. అది లీవ్స్ తేజ. లావా పూల్ అయితే ఉంది, మనకి చాలా యూజ్ అవుతుంది. నెదర్ పోర్టల్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకు అన్నీ ఉన్నాయి, కాకపోతే కేవ్ లేదు. ఇటు ఏం లేనట్టుంది, అటు వెళ్ళి చూద్దాం. ఒక కేవ్ అయితే దొరకాలి, మనకి దొరకట్లేదు. హాయ్. ఓకే, మనకి కేవ్ అయితే దొరికిందా దొరకలేదా? వేస్ట్ కేవ్ ఇది. అమ్మో ఎంత పెద్దగా ఉందేంటి. తేనె పుట్ట. తేనెటీగలు ఉన్నాయి ఇక్కడ. మనం జాగ్రత్తగా ఉండాలి, కుట్టేసినాయి అనుకోండి ఇంకా అయిపోతాం. తేనె పుట్టను కొట్టచ్చా? తేనెటీగని కొట్టచ్చు తేజ. కొడితే మనకు అయిపోద్ది. గట్టిగా కొడితే కుట్టిని అంటే షక్ అని కొడుతుంది. మరి షీల్డ్ ఉంది మన దగ్గర. షీల్డ్ ఉన్నా కానీ పాయిజన్ ఎక్కుతుంది తేజ. షీల్డ్ ఉన్నా కానీ అది ఎలాగోలా కుట్టేస్తుంది మనల్ని. కేవ్ అయితే డ్యామేజ్ అయితే అవుతుంది తేజ. ఓకే, ఇక్కడ ఏమైనా కేవ్ ఉందా? ఇందాక ఏదో చూసాను నేను. ప్రేమ్ ఎక్కడ ఉంది తేజ? కనబడతలేదు. ఇక్కడ ఏం లేనట్టుంది. ఇటు వెళ్ళి చూద్దాం. అటే కదా పోయినసారి వెళ్ళాం. ఈసారి ఇటు ట్రై చేద్దామా? చెట్టు అయితే పెరిగింది, మందేనా? మన పెంచిందే. 2 చెట్లు పెరిగిపోయినాయి. ఏం జరుగుతుంది? వాట్ ఆర్ యూ డూయింగ్? ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ కేవ్ ఇది కాదు. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏదో చేస్తున్నారు తేజ, మనకెందుకు? మనం వెళ్తే ఎందుకు వెళ్ళిపోయారు? మరి మనం చూస్తున్నప్పుడు అలా ఇలా చేస్తారు తేజ. ఏదో నడుస్తుంది వాళ్ళ ఇద్దరు. హార్ట్స్ వచ్చినాయి కదా. ఇక్కడ కేవ్ ఉంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ మనం సొంతంగా ఇల్లు కట్టుకుందాం తేజ. ఇది బెస్ట్ ప్లేస్, విలేజ్ పక్కనే. వాటర్ కూడా ఉంది. ఏం దొరకట్లేదండి కేవ్. ఇందాక మనం మంచి కేవ్ అయితే దొరికింది అక్కడ జంగిల్లో. ఆ జంగిల్ ఎటు ఉందో మర్చిపోయింది నేను. ఎక్కడుంది? కోఆర్డినేట్స్ అయితే గుర్తెచ్చుకున్నాం గైస్ మనమైతే. ఈరోజు ఎలాగైనా మైనింగ్కి వెళ్ళాలనుకుంటున్నాం, కానీ ఇక్కడ అసలు ఏం దొరకట్లేదు. వావ్, పెద్ద జంగులే కానీ అసలు పెద్ద అడవి. నైట్ ఇంకా అవలేదు తేజ. ఇక్కడ చాలా తేనెటీగలు అయితే ఉన్నాయి, మనకి యూజ్ అవుతాయి. ప్రేమ్ ఇంకా ఒక ప్యారెట్ కూడా లేదురా. ప్యారెట్ జంగుల్లో అయితే ఉంటుంది తేజ, ఇక్కడ ఉండదు. మనకైతే ఒక్క కేవ్ కూడా దొరకలేదు. ఏంటో మన దురదృష్టం. అట్టు చూడు కేవ్. అక్కడ అక్కడే మన విలేజ్ తేజ. అయితే ఇటు పక్క విలేజ్ వెళ్ళిపోందమ్మా. ఒక వీడియోని అయితే ఎండ్ చేద్దామా తేజ? ఓకే. చాలా టైం అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 25 మినిట్స్ అయితే అవుతుంది. మన విలేజ్ ఏది? అక్కడే ఉంది. ఓకే, స్పీడ్గా అయితే వెళ్ళిపోదాం. నైట్ కూడా అయిపోతుంది. అయితే మేము మా హౌస్కి వెళ్ళిపోయాం కదా. హౌస్కి వెళ్ళిపోయాక వీడియో ఎండ్ చేద్దాం గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఈ ఎపిసోడ్ 2లో విలేజ్ని ఎత్తుకాం మనం. ఎపిసోడ్ 3లో కేవ్ని ఎత్తుకుదాం. కేవ్ని ఎత్తుకైతే మనం అయితే ఐరన్ అయితే అప్గ్రేడ్ అవుదాం. ఇదిగో మన హౌస్ ఇక్కడే ఉన్నట్టుంది. జంబీస్ వచ్చాయి. గుమ్మడిలు అయితే పడుకుని పోదాం. ఇదేనా మన హౌస్? ఇది కాదు,
అదేరా ప్రేమ్. అది కాదు తేజ. ప్రేమ్ చూసుకో, అదే మందే. ఇదిగో ఇది మందే. ఇదిగో మనోడు ఉన్నాడు వెయిటింగ్ మన కోసమే. ఇంచు సరే పడుకో, నీకోసం బెడ్ అయితే ఉంచేసాం. మా బెడ్ అయితే పైన వేసుకుంటాం. పడుకో ప్రశాంతంగా. ఇక్కడ ప్లేస్ అయితే అవ్వట్లేదు. ప్లేస్ అవుతుందా ఏంటి ఫ్రెండ్స్? ఇది అయితే అవ్వట్లేదు. ఇక్కడ వేసుకుందాం పోనీ. ఓకే ఓకే గైస్, ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా మీరు క్లిక్ చేసుకోండి. ఇక వీడియో అంతే ఫ్రెండ్స్, దట్స్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మేము నెక్స్ట్ వీడియోలో కలుస్తాం ఎపిసోడ్ 3లో. ఓకే టాటా బాయ్ బాయ్. బాయ్ గాయ్స్.